అందరికీ నమస్కారం. వెనకాల అటాచ్ చేసిన వీడియో ఉందా? రాజన్న సిరిసిల్ల జిల్లా ఒక ఆర్టీసీ డ్రైవర్ బస్సు వస్తుందంట, వెనకాల కారు వస్తున్నాడు, కారు అతను హారన్ కొడుతున్నాడంట. దెన్ ఈ బస్సు అతనేమో సైడ్ ఇవ్వట్లేదంట. మొత్తానికి అక్కడ ఒక చోట సైడ్ దొరికింది, వచ్చేసి కారు బండి బస్సు ముందు ఆపి వచ్చి ఘోరంగా ఈ బస్సులో డ్రైవర్ పెద్ద ఆయన షూర్ 50 సంవత్సరాలు ప్లస్ ఉండేది దాని వయసు. ఆయన ఘోరంగా కొట్టాడు. ఆవిడ ప్యాసింజర్ వచ్చి మొత్తం ఏ మనిషి నువ్వు తండ్రి లాంటి వ్యక్తిని కొడుతున్నావు, నీ వయసు ఎంత ఆయన వయసు ఎంత, బుద్ధి ఉందా సిగ్గు ఉందా, ఏం తప్పు చేశాడు అతను నిన్ను, ఎందుకు అలా కొడుతున్నా ఏంటంటే నాకు ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా, హారన్ కొడుతున్నాక సార్ తీయట్లేదు అది ఇదని చెప్పేసి అతను ఇద్దరు అటాచ్ చేస్తారు. ఆర్టిస్ట్ డ్రైవర్ ఈరోజు పోలీస్ కేసు పెట్టాడు. ఈవిడకి మెయిన్ ఇంటెన్షన్ సెప్రస్ విచారణలో పెడుతుంది, ఎందుకంటే అది కాపరేట్ కింద లేదన్నప్పుడు వైలేషన్ కింద వచ్చింది, కమ్యూనిటీ గైడ్లైన్స్ వైలేషన్ కింద పడుతుంది, స్ట్రైక్ కొడతాడు. అందుకని ఇందులో పెడుతున్నా. అస్సలు సాటి మనిషి మీద చేయి చేసుకున్న ఆలోచన రావడమే తప్పు, బూతులు తిడటమే ఘోరం. అట్లాంటిది డ్యూటీలో ఉన్న వ్యక్తిని, మనకన్నా వయసులో 2 పెద్ద ఉన్నటువంటి వ్యక్తిని ఘోరంగా తనటం ఏంటంటే ఎంత పాపం అండి అసలు. సో మరలా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఆర్టీసీనా ప్రైవేట్ అని ఎవరైనా సరే మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు వెనకాల పదే హారణ కొడుతుంటే వాళ్ళ అవసరం ఏముందో ఏంటో మీరు సైడ్ తీసుకొని ఓకే వెళ్ళమ్మని చెప్పండి. ఏ పని హారణ కొట్టుకొని ఎలాగా పోతారని వెళ్ళొద్దు. ఇక డ్రైవర్ తప్పని అనట్లా, ఎదుటోడికి స్కోప్ ఇవ్వద్దు అంటున్నా, అంతే, అంతకుమించి ఏమీలా. అండ్ వెనకాల ఉన్నాడు కూడా ఎందుకు సైడ్ ఇచ్చాడు, వెళ్ళిపో, ఆపొచ్చి హడావుడి చేయటం ఏంటి తప్పు. మీరు పిల్లలైనా పెద్దలైనా ఈ సమాజం ఎలా బతకాలో ముందు తెలుసుకోండి. కరోనా తర్వాత మొత్తం అందరూ బ్రెయిన్ పాడైపోయినట్టు. కాదు అరే ఇప్పుడు కొడతారా, బస్ ఎక్కి కొడతారా, ఎట్లున్నది అరే ఎట్లున్నది, సింగిల్ రోడే కదా, సింగిల్ రోడే కదా. సైడ్ ఎక్కుంటే ఆగాలి, దిగి మాట్లాడాలి, ఉరికొచ్చి కొట్టుడు కాదు, అది పద్ధతి కాదు అది.